కమిట్మెంట్ తోటి నిబద్ధతతోటి ఎట్టి ప్రలోభాలకు ఎట్టి నాయకుల రాజకీయ నాయకుల ఒత్తిడికి రుంగకుండా అసెంబ్లీ మీద దాడి చేసినాం, సచివాలయం మీద దాడి చేసినాం, అనేక మిలిటెంట్ ఉద్యమాలు ప్రాణాలకు తెగించి పోరాడినాం. మండల్ కమిషన్ ఉద్యమం అప్పుడు చాలామంది మీరు చిన్న ఏజ్ వాళ్ళు ఉన్నారు, మామూలు ఉద్యమం కాదు, ఒకే రోజు 60 బస్సులు తగిలిపోయినాయి. రామారావు 44 పెంచినప్పుడు కూడా చాలా పెద్ద ఉద్యమాలు చేశాం. అటువంటి ఉద్యమాలతోటి ఈరోజు బీసీలు ముఖ్యమంత్రులు యూపీ, బీహార్, తమిళనాడు, కర్ణాటక, కేరళ అన్ని రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు. మన దగ్గర ఉన్నటువంటి మనం ఏమిటికి ప్రాధాన్యత ఇచ్చినాం? చదువు. ఎప్పుడైతే చదువుకునే వారి సంఖ్య పెరుగుతుందో సమాజంలో మౌలికమైన మార్పు వచ్చి తిరగబడతారన్నటువంటి ఎజెండాతోటి ఉద్యమాలు చేస్తాం. పెద్దలందరూ గమనించాలి, ఏ ఉద్యమమైనా పదవుల కోసం ప్రయోజనాల కోసం పోరాడతారు. ఇక్కడ నిస్వార్థంగా జాతి చదువుకోవాలి, చదువు ద్వారా మాత్రమే సమాజంలో సమూలమైన మార్పు వస్తుందనే ఒక కాన్సెప్ట్ విజన్ తోటి ఉద్యమాలు చేయడం వల్ల మన దగ్గర ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది విద్యార్థులకు 2 తెలుగు రాష్ట్రాల. ఇక్కడ కండిషన్ పెట్టారు కానీ ఆంధ్రలో ఇంకా కండిషన్ పెట్టలేదు, ఇక్కడ కూడా కండిషన్ తీసేస్తున్నారు. మొత్తం ఫీజులు గవర్నమెంట్ భరించేటట్టు జీవో తీపించాం. గురుకుల పాఠశాలలు ఉన్నాయి, దేశంలో ఎక్కడ ఉన్నాయా చూడండి మీరు. దానివల్ల చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు అవుతున్నారు. బీసీలు ముఖ్యమంత్రుల రాష్ట్రాల్లో కూడా లేవు. మనము తక్కువ చేసుకొని వద్దు. ఈ ఉద్యమాన్ని మరింత మిలిటెంట్గా తీసిపోయేటట్టుగా సంకల్ప బలాన్ని, శక్తిని, ఐకమత్యాన్ని జాతికి పురికొల్పాలి మనం. అందుకే ఉంటాయి మైనస్ లోటుపాట్లు ఉంటాయి. అల్లూరు సీతారామరాజు చేసినప్పుడు కూడా అనేక మంది వెన్నుపట్టు పొడిచారు, పాలకవర్గం పొడిచింది. ప్రతి సందర్భంలో ఈ జాతులకు కొన్ని లోటుపాట్లు ఉంటాయి. పేదరికము, అమాయకత్వము, కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలను పాలక వర్గం ఎప్పుడు కూడా ఉపయోగించుకొని దెబ్బతీయడానికి కుట్రలు చేస్తుంది. నాయకులు అన్నారు మనమందరం తప్పనిసరి ఈ జాతిని అర్థం చేసుకుని జాతి, పోరాడడానికి ముందుకు రాని జాతి, అనైక్యత గురి అయ్యే జాతి, ఆత్మవిశ్వాసం లేని జాతి. ఈ జాతులను అంత ఈజీగా ముందు నడిపించాలనేది కాదు. మనకే వాళ్ళు విమర్శిస్తారు. ఏంటి మన అగ్రకులాలను పొగుడుతుంటే మన వాళ్ళు కొందరు విమర్శిస్తుంటారు అక్కడక్కడ. మొన్న అప్పుడు చూసాం, మొన్న చర్చ జరిగింది టీవీలో చాలా పెద్ద ఎత్తున. ఏంటిదంటే తెలుగు సమాజం లోపల నిశ్శబ్ద విప్లవం వచ్చింది. ఎట్లా అని చర్చ జరిగితే ఇక్కడ 10 ఏళ్ల కింద రోడ్ వేసే దగ్గర, బిల్డింగ్లు కట్టే దగ్గర పాలమూరు లేబర్, ప్రకాశం లేబర్, శ్రీకాకుళం లేబర్ ఉంది. ఇప్పుడు ఎవరున్నారు? బీహార్ లేబర్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా లేబర్ ఉంది. మన లేబర్ ఏమైంది? చదువుకుంటారు గురుకులాలల్లో, హాస్టళ్ళల్లో, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లలో చదువుకొని చాలా ముందుకు వచ్చి డెవలప్ అవుతున్నారు. ఒక తరం, 2వ తరం, 3వ తరం, ఇంకా 10 ఏళ్ళు అయితే అందరు ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు, పీజీలు చదివి చాలా డెవలప్మెంట్ అయ్యేటటువంటిది గుణాత్మకమైన పరిణామాత్మకమైన పరిణామాలు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఒక గొప్ప కార్యక్రమం జరిగినప్పుడు తప్పనిసరి లోటుపాట్లు ఉంటాయి. ఈ జాతి లోపల అనైక్యత లేదా అమాయకత్వం వచ్చిన జాతి ఇది. మనం చేసిన సేవను కూడా గుర్తించని జాతి ఇది. మనకు సేవ చేస్తుర్రు అని సేవ కోసం, గుర్తింపు కోసం కాదు పోరాటం. ఈ జాతిని పట్టి పీడిస్తున్నటువంటి దోపిడీ, పీడన, వివచ్చ, అమాయకత్వ అజ్ఞానం నుంచి ఈ జాతిని విముక్తి చేసేటటువంటి గొప్ప పోరాటము, విప్లవాత్మకమైన పోరాటం. కాబట్టి తప్పనిసరి ఉంటాయి. మనం ఇవన్నిటిని కూడా మన అలాంటి విజ్ఞులు, పెద్దలు, మీరు కూడా కులాలలో ఎదుర్కొంటున్నారు, సమాజంలో ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. వీటిని అన్నిటినీ నిబద్ధత, నిజాయితీ, అంకిత భావము, చరిత్ర, విజన్ ఏమున్నాయో అవన్నింటిని చూసుకొని ఈ లోటుపాట్లను సవరించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు వస్తారు. ఈ జాతి లోపల గుణాత్మకమైన, పరిణామాత్మకమైన మార్పు తీసుకురావాలి. చదువు ద్వారా మాత్రమే ఈ కులాలు డెవలప్ అవుతాయి అనే కాన్సెప్ట్ మీద అనేక మంది వక్రీకరించారు. చదువు మీదనే కొట్లాడతాడు. హాస్టళ్లకు, గురుకులాలకు, స్కాలర్షిప్లకు ఇస్తాయా ఇట్లా పెట్టారు. ఆ స్కాలర్షిప్లే అనేక మంది జీవితాలను ఐఏఎస్లు చేసాయి. ఆ స్కాలర్షిప్లే అనేక మంది డాక్టర్లను చేసాయి. ఆ స్కాలర్షిప్లే అనేక మంది ఎమ్మెల్యేలను చేసాయి. కాబట్టి సమాజంలో మార్పు కోసం
ఈ మార్పు కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. మార్పు ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు కనిపిస్తుంది మనకు.